ఎన్నోసార్లు నువ్వు కూడా భయపడి ఉంటావు. దేవుడు భరోసా ఇచ్చాడు, ఇంకా భయపడుతున్నావు, ఇంకా భయపడుతున్నావు, ఇంకా భయపడుతున్నావు. ఎందుకు నీ దగ్గర దేవుడు నీ దగ్గరికి మాటికి వచ్చి భయపడవాకు అని ఎందుకు పలకరిస్తున్నాడో తెలుసా? నువ్వు దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి సాధనం. ప్రైజ్ ద లార్డ్. అందుకే చూడండి, ఒక్కొక్క సందర్భంలో మన పాపంలో పడిపోయినా మనల్ని వెతుక్కుంటూ వస్తాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిజమండి, మనం పాపంలో పడిపోయినా, ఒక్కొక్కసారి బలహీనమైన కార్యాలు చేసినా, ఒకప్పుడు తప్పుడు వ్యవహారాలు జీవిస్తున్నా, ఒక్కొక్కసారి తప్పుడు వ్యవహారాలు తప్పుడు మనుషులతో స్నేహం చేస్తున్నా దేవుడు మనకు దూరం అవ్వడు. అందుకే ఏంటి, బలహీనతలున్న మనల్ని విడిచిపెట్టడు ఆయన. స్తోత్రం చెప్పండి గట్టిగా. నిన్ను వెతుక్కుంటూ వస్తాడు. నువ్వు ఎక్కడుంటే అక్కడికి వచ్చేస్తాడు. ప్రైజ్ ద లార్డ్. నువ్వు ఎక్కడ ఏడుస్తుంటే అక్కడికి వస్తాడు. నువ్వు ఎక్కడుంటే అక్కడికి వస్తాడు. నువ్వు ఏ ప్రదేశంలో ఉంటే అక్కడ ఉంటాడు. నువ్వు పొలంలో నేను పలకరించడానికి వస్తాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. గట్టి చెప్పండి హల్లెలూయా. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. రూతమ్మ మోయాబు దేశం నుంచి బెత్లెహేము ఊరికి వెళ్ళిందే. అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుడు ఆమెతో నడవటం ప్రారంభించాడు. ప్రైజ్ ద లార్డ్. పొలంలోకి వెళ్ళి పరికలు వేరుకుంటుంటే పొలంలో ఉన్నాడు దేవుడు, రూతమ్మతో ఉన్నాడు. ఆ ప్రదేశంలో, ఆ బెత్లెహేము ప్రాంతంలో నా ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఆమెతోనే ఉండి ఆమె పరిశుద్ధ జీవితాన్ని దేవుడు స్వాగతించి, ఆమె చూడండి యవనస్తురాలైనప్పటికీ కూడా, భర్త లేనిదైనప్పటికీ కూడా ఎంత పరిశుద్ధంగా బ్రతికిందో చూడండి. ప్రైజ్ ద లార్డ్. పరిశుద్ధంగా బ్రతికింది కనుక బోయాజు పొలంలోకి వెళ్ళినా కానీ, ఎక్కడున్నా కానీ, ఏ స్థలంలో ఉన్నా కానీ రూతు వెనకిడితే ఉన్నాడు దేవుడు. స్తోత్రం కలుగును గాక. పొడి చేతులెత్తి హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఏమి లేనిదిగా వెళ్ళింది, అన్నీ సంపాదించుకుంది. ఎన్నిక లేనిది, విగ్రహార్పితమైనది, శపించబడినది. అలాంటి వ్యక్తిని దేవుడు దీవెనకరంగా మార్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. పొడి చేతులెత్తి హల్లెలూయా చెప్పండి గట్టిగా. మనతో దేవుడు రావాలి, వస్తున్నాడు అని అంటే కారణమును ఆలోచించాలి. ఏడుదో తెలుసా? మనం పెద్ద ఇదని కాదు, మనం పెద్ద ఇది కాదు, ఇదని కాదు, మనం ఏదో పెద్ద బలశారులం అని కాదు. మన పట్ల దేవుని కృప ఉంది కాబట్టి మనం ఎక్కడికి వెళ్ళినా, మనం బలహీనత చెందినా, కొంచెం దిగజారిపోయినా దేవుడు మనల్ని పలకరించుకుంటూ ఎందుకు వచ్చాడంటే, నువ్వే చేయగలవు ఆయన సేవ. ప్రైజ్ ద లార్డ్. నువ్వు బలహీనత చెందినా, పిరికివాడివైనా, నీ వలనే ఆ జనాంగం విడిపించబడతారు. నీ వలనే వారు మంచి మార్గంలో నడిపించబడతారు. నీ వలనే వారి దేశము, వారి రాష్ట్రము, ఆ ప్రజలు దీవించబడతారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. కనుక దేవుడు నిన్ను వెతుక్కుంటా ఎక్కడికైనా వస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా.